చేసి పెట్టాడు. తెలుగుదేశం పార్టీలో కూలి చేయడం ఏంది, కూలి డబ్బులేమో పక్కన ఉన్నట్టు బీజేపీలో అడగడం ఏంటి? అంటే భారతీయ జనతా పార్టీ విషయం పక్కన పెడితే రాజుగారి విషయంలో టీడీపీ నుంచైనా వెన్నుపోటుకు గురయ్యారు అనుకోవచ్చా? ఈ టోటల్ లిస్ట్ లో కనుక ఆయనకి రాకపోతే ఖచ్చితంగా వెన్నుపోటుకు గురైనట్టు. అంటే టోటల్ లిస్ట్ లో తర్వాత వచ్చిన అంత ఏముంటది? ఇప్పుడు ఈయన కోరుకున్నది ఆయన సొంత నియోజకవర్గం నరసాపురం, అది కావాలి కదా. వాస్తవంగా చంద్రబాబు గారు తను ఎవరి కోసం ఏది త్యాగం చేయడు, అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. మొన్నటిదాకా నరసాపురం అడగల బీజేపీ. ఎందుకని అడగలేదంటే ఇందుకోసమే, ఈయన కోసం వదిలేశారా? చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, సీటు మీరు తీసుకోండి, అభ్యర్థి నా మనిషిని మాత్రం ఈయన పెట్టుకోండి అంటే వాళ్ళు ఎరిపప్పల. వాళ్ళకి ఇచ్చింది 6, అందులో మళ్ళీ వాళ్ళ మనిషి అని చెప్పి ఈయన. అసలు రఘురామకృష్ణరాజు నెత్తిన పెట్టుకోవడం భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు. ఎవడైనా నెత్తిన శని పెద్దమ్మని కూర్చోబెట్టుకోవాలనుకుంటాడా? ఏ పార్టీలో చేరితే ఆ పార్టీనే అమనాభూతులు తిట్టడం ఈయనకి అలవాటు. అట్లాంటి మనిషిని ఎవరిని ఎత్తున పెట్టుకుంటాడు? బీజేపీ ఎందుకు నెత్తిన పెట్టుకుంటుంది? రేపు జయరాం B9 దగ్గర నుంచి 2వ రోజు నుంచి బిగించేస్తాడు. ఇప్పుడు వాళ్ళకి రేపు పొద్దున ఎలక్షన్స్ అయిపోయాక చంద్రబాబుతోనూ అవసరమే, జగన్తోనూ అవసరం. కానీ రాజకీయంగా ఒక డౌట్ ఏంటంటే అందరికి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నాళ్ళు ఈయన తిట్టినట్టుగా ఈయన విమర్శించి